అయ్యగారు బస్ మీద నుంచి దిగినట్టు లేదే. మనం ఎలాగో వెనక్కెళ్ళేది లేదు కదా. చిచి, మళ్ళా ఆ మనుషుల దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? పెద్దమ్మగారు నువ్వంటే పానం పెట్టేది. అటాటి అమ్మగారి మనసు కూడా ఇరిచేసినది ఆ పందిక. అంతే, డబ్బున్నోళ్ళు ఎప్పుడెట్టా మారుతారో వాళ్ళకే తెలీదు. విరాట్ బాబు మాత్రం నన్ను దొంగతనం చేసినానంటే నమ్మలేదు. అది చాలు. పాపం విరాట్ బాబు బస్సు మీద నుంచి దిగినాడో, దిగడం రాక ఆడనే ఉన్నాడో, దిగలేక కింద పడిపోనాడోమే. మరి కింద పడేంత చిన్న పిల్లాడా? ఏమో నాకేమాత్రం తెలుసు మే. బతిలాడితే పెట్టేసేసి సెట్టెక్కి కూకొని ఇప్పుడు బాధపడితే ఏటి లాభం? మీ ఆయన ఎప్పుడో బస్సు దిగిపోయి పట్నం బస్సు ఎక్కి వెళ్ళిపోనాడు. వెళ్ళిపోయాడా? మగాడు ఎంతసేపని బతినాడతాడు? ఆడదానికంతటి ఎక్కువ పనికిరాదని చెప్పానా? మొగుడు పెళ్ళామన్నాక గొడవలు రావేటి? అయ్యో, ఆయన మా ఆయన కాదు తల్లి. మళ్ళీ అదే కూత. నాలుగు కోసేస్తాను ఏతనుకున్నావు? తప్పైపోనాదని ఒప్పుకొని వెనక్కి రమ్మంటే ఎన్నెన్ని మాటలు అన్నావు. ఇంకా నీ కోసం ఎందుకుంటాడు? కళ్ళంకురా కాలంకురా ఎల్లి ఇంకో దాన్ని చేసుకుంటాడు. చేసుకుంటే చేసుకొని నాకేంటి? డబ్బున్నోళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటారు, ఎంతమంది అమ్మాయిలైనా ప్రేమిస్తారు. నేను పెద్దగా ఏం తిట్టానని అంత ఫీల్ అయిపోయి వెనకెళ్ళిపోయాడు. పోతే పోయాడు, నాకు మాట చెప్పి పోవచ్చుగా. అబ్బే, మగాడినన్న పొగరు. నువ్వు రాకుండామా, కడుపు నిండా తినేద్దాం. మీకేం కావాలమ్మా? ఇడ్లీ వడ పూరి. నాకు 2 రకాల దోశ, ఒక మైసూరు బజ్జీ. అలాగే. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, అందుకేనేమో పిచ్చి పిచ్చిగా ఆకలేస్తుంది. తెత్తున్నాడుగా కుమ్మే భూమి. తొందరగా తీసుకురారా నాయనా. అబ్బా, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,